యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేటివి దేనికి ట్రీట్ చేస్తారంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ట్రీట్ చేస్తారు. ఇవి వచ్చేసి ఆ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి డిఫరెంట్ వేస్లో వర్క్ అవుతాయి. ఎలా అంటే రిలాక్సింగ్ బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేయడము, అండ్ సాల్ట్ని వాటర్ని రిమూవ్ చేయడము, హార్ట్ రేట్ని స్లో చేయడము. అండ్ వీటి యొక్క క్లాసిఫికేషన్ వచ్చేసి డయాబెటిక్స్, రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ ఇన్హిబిటర్స్ అండ్ సింపాథెటిక్ ఇన్హిబిటర్స్. డయాబెటిక్స్లో వచ్చేసి థయోజైడ్స్ హైడ్రోక్లోరైడ్ థయోజైడ్ అండ్ క్లోరోథయోలైడ్ అండ్ ఇండాపమైడ్ హై సెల్లింగ్ ఫార్సినమైడ్. పొటాషియం స్పేరింగ్లో వచ్చేసి స్పైరోలాక్టమ్, ఇలిరినోన్ అండ్ అమిలోరైడ్. యాంజియోటెన్సిన్ సిస్టమ్ ఇన్హిబిటర్స్ వచ్చేసి ఏసీ ఇన్హిబిటర్స్ వచ్చేసి కెప్టోప్రిల్, ఇనలోప్రిల్, లెసినోప్రిల్, పెరినానోడ్రోపిల్ అండ్ రెమిప్రిల్, ఫోసినోప్రిల్, క్వినలోప్రిల్. ఇలా ఒక 3 to 4 డ్రగ్స్ నేర్చుకుంటే చాలు. అండ్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ వచ్చేసి లోసాటోన్, క్యాండిసాటోన్, వాల్సాటోన్, టెలిమెర్సాటోన్. అండ్ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్ వచ్చేసి అలిస్కిరైన్. నెక్స్ట్ సింపాథెటిక్ ఇన్హిబిటర్స్ వచ్చేసి బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్, ఆల్ఫా ప్లస్ బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్, ఆల్ఫా అడ్రినర్జిక్ బ్లాకర్స్ అండ్ సెంట్రల్ సింపాథెటిక్. దీంట్లో బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి ప్రొపెనలాల్, మెటాప్రొలాల్, అటినలాల్. ఆల్ఫా ప్లస్ బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి లాబిటలాల్, కార్బిడలాల్. ఆల్ఫా అడ్రినర్జిక్స్ వచ్చేసి ప్రొజాసిన్, టెరాజోసిన్, డాక్సాజోసిన్ అండ్ ఫినాటోలమైన్, ఫినాక్సిల్ బెంజమైన్ కూడా వస్తుంది. సెంట్రల్ సింపాథోలైటిక్స్ వచ్చేసి క్లోనిడైన్ అండ్ మిథైల్ డోపా. దెన్ సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అండ్ వాసోడైలేటర్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్లో ఫినాల్ ఆల్కమైన్ అంటే వెరాపామిల్ వస్తుంది. అండ్ బెంజోథయాజెపిన్ వచ్చేసి డిల్థయాజిమ్ అండ్ డైహైడ్రోక్సిపెరిమిడిన్స్ వచ్చేసి నెఫిడిపైన్, ఫిలోడిపైన్, ఆమ్లోడిపైన్, నిట్రెండిపైన్ అండ్ లెసిడిపైన్, బెనిడిపైన్. అండ్ వాసోడైలేటర్స్ యాక్టియోలర్ డైలేటర్స్ అండ్ యాక్టియోలర్ ప్లస్ వీనోడైలేటర్స్ ఉన్నాయి. యాక్టియోలర్ డైలేటర్స్ వచ్చేసి హైడ్రోజైన్ మోనాక్సిడిల్ డయాజాక్సైడ్. ఇది వచ్చేసి యాక్టియోలర్ ప్లస్ వీనోడైలేటర్స్ వచ్చేసి నైట్రోప్రిసైడ్ సోడియం. అండ్ దెన్ నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి థయోజైడ్స్ వచ్చేసి డయాబెటిక్స్ క్లాస్కి రిలేటెడ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి సోడియం క్లోరిన్ ఛానల్స్ని బ్లాక్ చేస్తాయి. ఎక్కడ కిడ్నీలో ఉన్న డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో అవి బ్లాక్ చేసి సోడియం యొక్క రీఅబ్సార్ప్షన్ జరగకుండా యూరిన్లో వాటర్ అనేది లాస్ట్ అయ్యేలా చేస్తాయి. అండ్ రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ ఇన్హిబిటర్స్ వచ్చేసి వర్క్స్ బై బ్లాకింగ్ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్. దీన్ని బ్లాక్ చేసి యాంజియోటెన్సిన్ 2 అనేది ప్రొడక్షన్ని ప్రివెంట్ చేసి బ్లడ్ వెజల్స్ని నారో చేసి బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాయి. సింపాథెటిక్ ఇన్హిబిటర్స్ వచ్చేసి సింపాథెటిక్ యాక్టివిటీని రెడ్యూస్ చేస్తాయి బాడీలో అండ్ హైపర్ టెన్షన్కి ట్రీట్ చేస్తాము. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది రెగ్యులేటింగ్ సర్క్యులేషన్లో అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ హైపర్ టెన్షన్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసి ఇవి కాల్షియమ్స్ అనేవి హార్ట్లోకి అండ్ బ్లడ్ వెజల్స్లోకి సెల్స్తో పాటు ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసి ఆ బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి హార్ట్కి వచ్చే స్ట్రెయిన్ని రెడ్యూస్ చేసి బ్లడ్ ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి యాంజినా పెక్టోరిస్కి కూడా ట్రీట్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ vasodilators are medications that relaxes the muscle in blood vessels
వాల్స్. అండ్ ఇది వచ్చేసి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి రిసెప్టర్స్కి బైండ్ అయ్యి సెల్ వాల్స్ని కాల్షియం ఛానల్స్ వచ్చేసి స్టిమ్యులేట్ జరిగి రిలీజ్ అవుతాయి అండ్ కాసెస్ బ్లడ్ వెజిల్స్ అనేటివి ఓపెన్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా జరుగుతుంది.